హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్ ఫోన్లో మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టాప్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏ ప్లేలిస్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అంటే మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నప్పుడు పర్టికులర్గా వాటి టైటిల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ న్యూ ప్లేలిస్ట్, ఇక్కడ నేను టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మన ఛానల్లో ఒకే కేటగిరీకి సంబంధించిన వీడియోస్ కాకుండా రకరకాలుగా పోస్ట్ చేసినప్పుడు నా ఛానల్లో కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అలాగే సెలబ్రిటీస్ గురించి ఉన్నాయి. అయితే టూరిస్ట్ ప్లేసెస్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి నేను ఇలా ప్లేలిస్ట్ ఇస్తే వైజాగ్ పర్యాటక ప్రదేశాలు అని నేమ్ ఇచ్చేసి క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వైజాగ్ పర్యాటక ప్రదేశాలు అనే ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది ఒక ప్లేలిస్ట్. సో ఇక్కడ కింద ప్రైవసీ దగ్గర పబ్లిక్ చూడాలి కాబట్టి పబ్లిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ప్లేలిస్ట్ అనేది తయారైపోయింది, వైజాగ్ పర్యాటక ప్రదేశాలు. సో దీనిలో ఇప్పుడు మనకు నచ్చిన వీడియోస్ అంటే పర్యాటక ప్రదేశాలు మన ఛానల్లో ఉన్నవి పోస్ట్ చేయాలి. అది ఏ విధంగా చేయాలంటే మన మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఛానల్లో ఉన్న వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విశాఖలో నేవీ మిలాన్ గురించి ఒక వీడియో అయితే ఉంది, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వైజాగ్ పర్యాటక ప్రదేశాల్లో ఈ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టిక్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఈ వీడియో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇంకేమైనా పర్యాటక ప్రదేశాలు ఉంటే వాటి మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తే యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కూడా మనం ఒక ఫోల్డర్ ఇచ్చాం కాబట్టి వైజాగ్ పర్యాటక ప్రదేశాల మీద టిక్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మన ఛానల్లో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కూడా ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. అలాగే మీ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటే దానికి కూడా సపరేట్గా ప్లేలిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. దానికి కుకింగ్ వీడియోస్ అని టైటిల్ ఇచ్చేసి దానిలో కుకింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసుకోవాలి. అలాగా సపరేట్గా మరొక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా టెక్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ కనుక మీ వీడియోలో పోస్ట్ చేస్తే అంటే మల్టీ వీడియోస్ కనుక మీ ఛానల్లో పోస్ట్ చేస్తే ఈ విధంగా ప్లేలిస్టులు తయారు చేయడం వల్ల ఎవరికి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మీద క్లిక్ చేసుకొని చాలా ఈజీగా అయితే వారికి నచ్చిన వీడియోని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన వైజాగ్ పర్యాటక ప్రదేశాలు అనే ప్లేలిస్ట్ ఇక్కడ యాడ్ అయింది. సో దీనిలో మనం పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ కూడా పబ్లిష్ చేయబడ్డాయి. సో ఇలా స్క్రోల్ చేస్తే మనం పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ కూడా ఈ ఫోల్డర్లో కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ సంగతి. మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.